ఆదివాసీల సంస్కృతికి ప్రతీకగా నిలిచే నాగోబా జాతర మొక్కుల పర్వం 3వ రోజు ఊపందుకుంది. నాగోబా జాతరకు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుతున్నారు భక్తులు. గతేడాది దర్శనం చేసుకుని కోరికలు కోరిన వారికి నెరవేరడంతో శక్తి కొలది మొక్కుల చెల్లింపు ఆనవాయితీగా వస్తుంది. భక్తుల రాకతో నాగోబా జాతర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్రంలో అతిపెద్ద రెండవ గిరిజన పండుగగా నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. నాగోబాకు కోరిన కోరికలు నెరవేరడంతో ఏటా శక్తి కొలది మొక్కుల చెల్లింపు ఆనవాయితీగా వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో 3వ రోజు ప్రత్యేకంగా బాణపూజలు నిర్వహించారు. పుష్య అమావాస్య రోజు మెస్రం వంశీయుల గంగా జలాభిషేకం మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, ఏపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు నాగోబా జాతరను దర్శించుకుంటున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు జాతరలో పాల్గొన్నారు. నాగోబా ఆలయ ప్రాశస్త్యంతో పలు రాష్ట్రాల్లోని గిరిజనులు నాగోబాను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మెస్రం వంశీయులే కాకుండా ఇతర గిరిజన తెగల వారు కూడా నాగోబా ఆలయానికి తరలి వస్తున్నారు. కోరిన కోరికలు నెరవేరడంతో తర్వాతి ఏడాది వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వెండి, బంగారు ఆభరణాలతో నాగోబా విగ్రహాలను కానుకగా సమర్పిస్తారు. గతేడాది కోరిన కోరికలు నెరవేరడంతో ఈ ఏడు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు భక్తులు. తమ కష్టాలు తీరినందుకు సంతోషంగా నాగోబాను దర్శించుకున్నామన్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి జాతరకు రావడం ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. మంచిగా ఉన్నది టెంపుల్ అయితే ఇప్పటి వరకు చూడలే, మేము ఇదే ఫస్ట్ సారి. ఆ కోరికలు కోరుకున్నాం, నిలబడితే అది అనుకున్నా అయితే మళ్ళీ వస్తాం. ఇక ఆదివాసీ యొక్క కళను గుర్తించే విధంగా ఈ జాతర ఉంది. గుడి కూడా ఆదివాసీల యొక్క ప్రత్యేకతను తెలిపే విధంగా వాళ్ళ యొక్క ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గుడి కొత్త కట్టినప్పటి నుంచి కూడా ఇదే ఫస్ట్ టైం, అంటే నా లైఫ్ లో కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో గుడి కూడా చాలా బాగుంది, ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. నాగోబా జాతర సందర్భంగా కేస్లాపూర్లో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్. ఎమ్మెల్సీ ఎన్నికల ఆంక్షలతో అధికారులే ప్రజా దర్బార్లో పాల్గొంటారన్నారు. ప్రజా దర్బార్ ఆర్జీలను అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు కలెక్టర్. దర్బార్ సంబంధించిన మనం 10:30 దర్బార్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇప్పుడు ఆ గ్రీవెన్స్ స్టాల్ ఏవైతే ఉన్నాయో, తర్వాత దర్బార్ అరేంజ్మెంట్స్ కూడా అన్ని చూడడం జరిగింది. ఇక్కడ చిన్న ఏవైతే అరేంజ్మెంట్స్ మనం జనాలు కూర్చోడానికి, మీడియా అరేంజ్మెంట్స్, కల్చరల్ స్టేజు, తర్వాత వివిఐపి అరేంజ్మెంట్స్ అవి అన్ని కూడా చూడడం జరిగింది. నాగోబా జాతరలో కోలాహలంగా మారిన మొక్కుల చెల్లింపు నాగోబా మహిళలకు నిదర్శనంగా నిలుస్తుంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.